స్వర్ణగిరి ప్రత్యేక ఆలయ కార్యక్రమానికి స్వాగతం. తిరుమల కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఎందెందు వెలిసినా అందందు భక్తుల కోరికలు నెరవేర్చే భక్త వత్సలుడిగా పూజలందుకుంటున్నాడు. ఇప్పుడు యాదాద్రి తిరుమల వాసుడిగా స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి రూపంలో కొలువై ఉన్నాడు. తిరుమల కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఎందెందు వెలిసిన అందందు భక్తుల కోరికలు నెరవేర్చే భక్త వత్సలుడుగా పూజలు అందుకుంటూ ఉంటాడు. ఇప్పుడు యాదగిరి తిరుమల వాసుడిగా స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి రూపంలో కొలువై ఉన్నాడు. తెలంగాణలో భువనగిరికి దగ్గరలో వెలసిన ఈ ఆలయంలో అడుగడుగున దైవత్వం ఉట్టిపడే విధంగా ఎన్నో ఆసక్తికర అంశాలతో ఈ ఆలయాన్ని నిర్మించడం విశేషం. స్వామి దర్శనానికి చేరుకోకముందే దశావతారాల మండపాలు మనకు దర్శనమిస్తాయి. ఈ విగ్రహాలను పాలరాతితో తయారు చేస్తారు. స్వామివారి నామాలను స్మరించుకునే విధంగా అక్కడ రాసి ఉండటాన్ని గమనించవచ్చు. తల్లిదండ్రుల కోరిక మేరకు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు ఆలయ చైర్మన్ మన్నేపల్లి రామారావు కుమారులు తెలియజేశారు. ఈ ఆలయ నిర్మాణానికి దాదాపు 7 సంవత్సరాల సమయం పట్టిందన్నారు వారు. 2024 మార్చి 6న స్వామివారు మొట్టమొదటిసారిగా భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక ఈ ఆలయ నిర్మాణ విషయానికి వస్తే గుడిలో అడుగు పెట్టగానే స్వామివారి పాదాలు దర్శనమిస్తాయి. అక్కడి నుండి 108 మెట్ల మార్గాన గర్భగుడి వైపు వెళ్తూ అడుగడుగున స్వామి నామాలు స్మరించే విధంగా అక్కడి స్వామివారి నామాలు రాసి ఉంటారు. అలాగే స్వామివారి దశావతారాల రూపాలను ఈ మెట్ల మార్గాల మండపాలుగా నిర్మించారు. ఈ స్వర్ణగిరి ఆలయంలో బ్రహ్మరథం, 120 అడుగుల హనుమంతుని విగ్రహం, 4 వేదాల మండపాలు, జలనారాయణుడు కొలువై ఉన్న కోనేరు, జయగంట, 10 చేతుల మదన గోపాలుడు, ఇలా ఒకటేమిటి ప్రతిదీ ప్రత్యేకం. ప్రతి ఒక్కరూ చూసి తరించవలసిన క్షేత్రం ఈ స్వర్ణగిరి క్షేత్రం. స్వామివారి విగ్రహం 16 అడుగుల ఎత్తు. ఈ విగ్రహాన్ని శాస్త్రోక్తంగా నిర్మించడంలో శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ఈయన అనుచర గణం ఎంతో శ్రద్ధ చూపించారు అనడంలో సందేహం లేదు. 108 విష్ణు ఆలయాల నుండి సేకరించిన మట్టి, నీరు స్వామివారి విగ్రహం కింద ఉంచి తరువాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. స్వామి దర్శనానంతరం సువర్ణమూర్తిగా అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఇక్కడ ప్రపంచంలో ఎక్కడా లేని మదన గోపాలుడు విగ్రహాన్ని చూడొచ్చు. 10 చేతులతో ఇక్కడ ఈ విగ్రహాన్ని కొలువుదీర్చారు. ఇక ఏర్పాట్ల విషయంలోనూ వీరు ఎక్కడా రాజీ పడలేదు. తల్లిదండ్రుల కోరిక మేరకు నిర్మించిన ఈ ఆలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకొని తరించేలా సకల సౌకర్యాలు కల్పించారు. పార్కింగ్ మొదలుకొని ప్రసాదాలు, నీరు, ఇలా దేనికి ఇబ్బంది లేకుండా సిబ్బంది కూడా నిత్యం అందుబాటులో ఉంటున్నారు. గర్భాలయానికి ఎదురుగా అష్టలక్ష్మి మండపం ఇంకో ప్రత్యేకత. ఇక్కడే స్వామివారికి యాగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అష్టలక్ష్ములని ఈ మండపంలో కొలువుదీర్చిన దృశ్యం మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న స్తంభాలు వేటికవే ప్రత్యేకత. ఒక్కో స్తంభం ఒక్కో రూపంలో ఉంటుంది, కానీ దేనిని మోగించినా ఓంకారనాదం ధ్వనిస్తుంది. దర్శనానంతరం గర్భగుడి వెలుపలికి రాగానే విమాన వెంకటేశ్వర స్వామిని చూడొచ్చు. ఇక్కడ హనుమాన్ విగ్రహం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. 120 అడుగుల ఏకశిలా విగ్రహం ఇది. ఈ విగ్రహాన్ని చెక్కడానికి 5 సంవత్సరాల సమయం పట్టింది. అంతేకాదు ప్రపంచంలో ఎక్కడ ఈ భంగిమలో హనుమంతుడు కనిపించడు. చిన్నపిల్లలు ఆనందంతో ఉన్నప్పుడు ఎలా ఉంటారో ఈ విగ్రహం కూడా అలాగే కనిపిస్తుంది. కంచు మ్రోగునట్టు కనకంబు మోగున అన్నట్టు 1700 కేజీల బరువున్న జయగంట ఇక్కడ ఉంది. ఒక్కసారి ఈ గంటను మ్రోగిస్తే 3 నిమిషాల పాటు దాని తరంగాలు ప్రతిధ్వనిస్తాయి. ఇక ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఉంది. కనిపిస్తున్న ఈ కోనేరే ఆ ప్రత్యేకత. ప్రపంచంలోనే 2వ జల నారాయణుడి విగ్రహం ఇక్కడ ఉంది. స్వామివారు ఆకాశాన్ని చూస్తున్నట్టుగా ఉంటుంది ఈ విగ్రహం. నేపాల్ తర్వాత ఇక్కడ ఈ విగ్రహం కొలువు తీరడం మన అదృష్టం. ఈ విగ్రహ బరువు 2500 కిలోలు. ఈ కోనేరు 4 మూలాల్లోనూ మన 4 వేదాలకు ప్రతీకైన విగ్రహ మండపాలు కనిపిస్తాయి.
కోనేరు ఎదురుగా నిత్య దీపారాధనకై దీపోత్సవ స్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఒకేసారి 1200 మంది కూర్చొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి వీలుగా కళ్యాణ మండపం, అన్న ప్రసాద వితరణ సౌలభ్యం కూడా కలదు. ఇక ఏర్పాట్ల విషయానికి వస్తే స్నాన ఘట్టాలు, కళ్యాణ కట్ట నిర్మాణ ఏర్పాట్లు చురుకుగా జరుగుతూ ఉన్నాయి. నిత్య ప్రసాద వితరణ కూడా ఉన్నది. నిత్య అవసరాలైన తాగునీరు, టాయిలెట్స్ కూడా ఉన్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలకి ప్రాంగణ ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. 22 ఎకరాలలో నిర్మించిన ఈ ఆలయానికి చుట్టూ ఎన్నో నిర్మాణాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కేవలం 4 నెలల వ్యవధి కూడా కాకముందే ఇంత భక్తజనుల ఆదరణ చూరుకున్న ఈ ఆలయం భవిష్యత్తు కాలంలో మరింత అభివృద్ధి చెందుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అన్నది ఇక్కడ భక్తులను చూస్తే అర్థమవుతుంది.